మీనా కుమారి నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపు మా దారి మీనా కుమారి ఓ మీనా కుమారి నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే నారి వేసవి కన్నా వెచ్చగా నాతో ముచ్చటలాడాలి వెన్నెల కన్నా చల్లగా నాకి కౌగిలి ఇవ్వాలి చక్కెర కన్నా తీయగా నన్నే ప్రేమించాలి రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల ఏ రారా నీ ముద్దు మాటకి నా సోకులిస్తా గోపాల అసలు ఏదైనా నీ తర్వాతనేదే డాన్స్ అయినా డైలాగ్స్ అయినా యాక్టింగ్ అన్నా కామెడీ అయినా చెత్త ఎక్స్ప్రెషన్స్ అన్నా నీ తర్వాతనే. ఎందుకు ఇంత పొగుడుతున్నారు ఈ రోజు? అంటే ఇంత బాగా చూసుకుంటున్నావు కదా నన్ను. నేనా? నీకు కొంచెం పెళ్లి తర్వాత ప్రేమ నా మీద తగ్గినట్టు అనిపించట్లేదు. పెళ్ళైన తర్వాత నువ్వు బెంగళూరులో జాబ్ చేస్తున్నావు అని తెలిసింది. నేను హైదరాబాద్ లో ఉంటున్నా. ఓకే, అట్నుంచి ఇటు శనివారం ఆదివారం వస్తూ ఉండేవాడు, వీకెండ్స్ అయినా వస్తూ ఉండేవాడు నన్ను చూడడానికి. ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత ఆ ప్రేమ లేదు, ఆ రావడం అస్సలు లేదు. సాటర్డే సండే నాకు హాలిడే ఉంటుండే కాబట్టి నేను వస్తుండే. ఇప్పుడు అక్కడ పని ఎక్కువైంది. నేను చేసేది హార్డ్వేర్. హార్డ్వేరా? అప్పుడు ఇప్పుడు సాఫ్ట్వేర్ అని చెప్పినట్టు గుర్తు. అంటే ప్రమోషన్ వచ్చింది, సాఫ్ట్వేర్ నుంచి హార్డ్వేర్ కి వెళ్తాడు ఓడన్నా. ఓకే, ఇప్పుడు అప్పుడప్పుడు వస్తుందా లేదా? నువ్వు 2 సార్లు రావచ్చుగా. అలా కాదండి, ఇప్పుడు మీరు రావాలి, కనీసం 10 రోజులకు ఒకసారిలైనా లేకపోతే నెలకు ఒకసారి రావాలి. పిచ్చి ఇంకేం పని ఉంది? 2 పిల్లలు పుట్టింది అంటే వస్తా. అప్పుడు ఏంది, ఇప్పుడు సంపాదించాలి, మన ఫ్యామిలీ ఇంకా ఫైనాన్షియల్ గా బలంగా ఉండాలని కష్టపడుతున్నా. ముందు ఫ్యామిలీ, ఆ తర్వాత డబ్బులు. అంటే మన భవిష్యత్తు బాగుండాలనే కదా. మేము మాత్రం ఇలాగే ఉండాలి. మీరు మాత్రం అప్పుడప్పుడు రావాలి బెంగళూరుకి, నన్ను కలిసి వెళ్ళాలి. ఓకే, ఈసారి నుంచి ట్రై చేస్తాను. ట్రై చేస్తావా? పక్కా? ప్రామిస్? ప్రామిస్. అమ్మాయ ఒప్పుకుంది. ఇంత తొందరగా ఒప్పుకుంటది అనుకోలేదు. మెంటల్ రైట్. ఇవాళ పార్టిసిపెంట్స్ కూడా పాపం వాళ్ళ మధ్యలో ఎన్ని ఫైటింగ్స్ ఉన్నా, ఎన్ని గొడవలు ఉన్నా, ఎన్ని అలుగుళ్ళు గొడవలు ఉన్నా, అదే చిలిపి తగాదాలున్నా కూడా వాళ్ళు అన్యోన్యంగా కలిసి ఉంటారు. అండర్స్టాండింగ్ అనేది చాలా ఒక భార్య ఒక మొగుడు మధ్యలో ఎంత ఇంపార్టెంట్ ఇవాళ పార్టిసిపెంట్స్ చెప్పడానికి వచ్చేస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ ఆ పార్టిసిపెంట్స్. అడ్డొస్తే పంపిస్తా తన్ని, ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని. సిన్ని 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 బన్నీ 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 నిన్ను చూస్తే జారుతుంది చున్నీ. సిన్ని 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 చెంప మీద ముద్దులతో దున్ని. సో మొండి మొగుడు పెంకి పిల్ల స్పెషల్ ఎపిసోడ్ లో స్పెషల్ కపుల్స్ వచ్చేసారు. ముగ్గురు క్యూట్ లుకింగ్ డార్లింగ్స్ వచ్చేసారు. ముగ్గురికి కూడా మొండి మొగుడు పెంకి పిల్ల తరపు నుంచి స్వాగతం. బాగున్నారండి? ఫస్ట్ ముందుగా ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం. మీరు మీ ఆవిడ గురించి, మీ ఆవిడ మీ గురించి. భార్య పేరు రేఖ, హౌస్ వైఫ్. అంతేనా? ఇంకేం లేదా? ఇంకెలాంటి మంచి క్వాలిటీస్ లేవంటే లేవంతే. వాళ్ళ వెరీ గుడ్. మీరండి? తన పేరు రాజేష్, స్కూల్ ప్రిన్సిపాల్. స్కూల్ ప్రిన్సిపాలా? బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి మీ ఆయనలో? స్మార్ట్ గా ఉంటారు. ఏంటది? ఏ హీరోలో ఉంటారు ఒకసారి చెప్పండి. పవన్ కళ్యాణ్. ఎందుకో నాకు మెగాస్టార్ గారి పోలికలు అనిపించాయండి. వెరీ నైస్. వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి పిల్ల. సార్ నాగపద్మజ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. ఓహో, మంచి పొదుపరి. బెస్ట్ కాంప్లిమెంట్ ఎకనామిక్స్ చెప్తారు. అచ్చా అచ్చా, ఓకే. సో పొదుపు బాగా చేస్తుంది. మీ హైట్ ఏంటో, మీ ఆవిడ హైట్ ఏంటండి?
నాది 5'11". మా మేడంది 5. మొత్తం 11 ఇంచులు కొట్టేశారండి. బిల్డింగ్ కట్టచ్చు. వెరీ నైస్. మీరు మీ ఆయన గురించి? మా హస్బెండ్ పేరు వచ్చేసి వై రామరెడ్డి. హీఈస్ ఎ బిజినెస్ మ్యాన్. మాకు బ్యాటరీస్ అండ్ ఇన్వర్టర్ షాప్ ఉంది దిల్షుక్ నగర్ లో. వెరీ నైస్. అండ్ హీఈస్ వెరీ హ్యాండ్సమ్. ప్లస్ హ్యాండ్సమ్ తో పాటు అన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయండి మా హస్బెండ్ లో. చెప్పండి. పాపం ఎవరైనా అండి తెలియని వాళ్ళైనా సరే వచ్చేసి నాకు ఈ ప్రాబ్లం ఉందంటే ఎంబడే ఒప్పేసుకుంటారు. మంచితనం కాదు, ఎర్రతనం అంటారు. మా మిస్సెస్ పేరు అర్చన. మేము ఓల్డ్ సిటీ నుంచి వచ్చాము. మా ఇంట్లో మంచిగా చూసుకుంటుంది మా వైఫ్. చాలా మంచి గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి, మంచి క్వాలిటీస్ ఉన్నాయి అంటారు. వెరీ నైస్. మీరు మీ ఆయన గురించి? మా వారి పేరు గోవిందరాజ్. హైకోర్టులో జాబ్ చేస్తాడు. పేషెన్స్ చాలా ఉంది. హ్యాపీ లైఫ్. ఎన్ని ఇయర్స్ అవుతుందండి పెళ్ళి? 13 years. 13 years. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. మీదండి? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ లో ఏముంటది, లవ్ మ్యారేజ్ లో ఏముండదు? లవ్ మ్యారేజ్ లో అంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. అరేంజ్ మ్యారేజ్ లో ఆ ఛాన్స్ ఉండదు. జీవితం ఎప్పుడు అర్థం కాదు కదా. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే అర్థం చేసుకోకుండానే మంచిగా ఉంటుంది. అర్థం చేసుకోకుండానే బాగుంటుంది. అవునా? అయితే మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేదా? అట్లా ఉంది. మరి అర్థం చేసుకుంటున్నారా మీ ఆవిడని మీరు? అంటే మ్యారేజ్ కి ముందు ఏ గుడ్ క్వాలిఫికేషన్స్ ఏ బ్యాడ్ అని తెలుస్తుంది కదా. ఓకే. అట్లా అరేంజ్ మ్యారేజ్ అయితే తెలియదు. అంటే పెళ్లి తర్వాత తెలుసుకోవడానికి చాలా ఉంటుంది అరేంజ్ మ్యారేజ్ లో. సో లవ్ మ్యారేజ్ లో తెలుసుకోవడానికి ఏముంటుంది, ముందు తెలిసేసుకుంటాం కదంతా. కానీ జనరల్ గా అరేంజ్ మ్యారేజ్ లో కంటే లవ్ మ్యారేజ్ లో ఇప్పుడున్న జనరేషన్ కి లవ్ మ్యారేజ్ చేసుకుంటే బోర్ కొట్టేస్తున్నారంట ఒకరికొకరు. అవునా? ఓకే. బిఫోర్ 50% తెలుసుకుంటున్నారు లవ్ మ్యారేజ్. బిఫోర్. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత 50% తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత బోర్ కొట్టేసి 100% అనేది ఏముండదు. తెలుసుకునేది ఏముంటది. సో మీరు ఎంకరేజ్ చేస్తారా సార్ మీ పిల్లలు రేపు లవ్ మ్యారేజ్ చేసుకుంటారంటే? వాళ్ళ కపుల్స్ ని బట్టి అండర్స్టాండింగ్ మంచి క్వాలిటీస్ ఉంటే చేస్తారు. వెరీ నైస్. సో మన ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. బెస్ట్ ఆఫ్ పెళ్లి కూతురు. రవి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. లాస్య గారు బాగున్నారా? బాగున్నామండి. మా ముగ్గురు అమ్మాయిలు రెడీగా ఉన్నారండి. పేర్లు ఏంటండి? కరీనా కపూర్, కరిష్మా కపూర్, శ్రద్ధా కపూర్. బాగున్నారండి. రణబీర్ కపూర్, షమ్మి కపూర్, శశి కపూర్ అండి మా ముగ్గురు అబ్బాయి. స్టార్ట్ చేద్దామండి. కరీనా కపూర్, రణబీర్ కపూర్ చూసుకో. ఇగో ఆ అమ్మాయి నీకు సెట్ చేద్దామని. ఏమండి కాబోయే అల్లుడు గారు, మా అమ్మాయి మీకు నచ్చిందా లేదా? మొహమాటం లేకుండా చెప్పండి. నడిపించండి, కొంచెం చూస్తాం. మా అమ్మాయి నడక చూడాలనుకుంటున్నారా? కాళ్ళు చక్కగా లేవు చూడాలి కదా. వెనక చేయట్. అయ్యో పైకెత్తమ్మా, తల పైకెత్తు. సిగ్గండి. సిగ్గు. అదే అర్థం అవుతుందండి, అర్థం అవుతుంది. వచ్చి కూర్చోవే. మాకు శాస్త్రీయ సంగీతం అంటే ప్రాణం. పాటలు అండి? పాటలండి. మా అమ్మాయి పాటలు చాలా బాగుంటుందండి. పాడతావా? లైట్ గానా? నేర్చుకుంది. వయ్యారి రంగి వగలమారి బుల్లి. బుల్లి ఇంకా గుర్తురాదు. నిన్ను కాదమ్మా, నిన్ను పెంచిన వాళ్ళు అన్నాడు. అయ్యో అది కాదండి, పాడవే. పాతకు ప్రాణం పల్లవి అయితే, ఓ పల్లవి అయితే. ఎంత బాగా ఆడుతుందో. నేర్పించానండి, నేను రాత్రి నుంచి ట్రైనింగ్ ఇస్తూనే ఉన్నాను. ఓకే, ఏం చేద్దాం, అడ్జస్ట్ అయిపోదాం. చూసారా వాళ్ళు. మాకేంటి. షమ్మి కపూర్, కరిష్మా కపూర్ హియర్. ఓహో హాయ్. అండి బాగున్నారా? కాబోయే మామగారిని తలెత్తి చూడడం, ఆ నవ్వు ఏంటంటే అసలు సిగ్గు వీడియో అలాంటి ఈ జనరేషన్ లేవా? మామయ్య గారిని అంటే చూడకే కాన్సన్ట్రేషన్ పెళ్లి కొడుకు మీద పెట్టు. అడుగురా. నాన్న ఒకసారి క్యాట్ వాక్ చేయమని చెప్పండి. ఈమె నడుము అంత ఒక వడ్డానం చేసి పెట్టండి, మేము పెళ్లి శుభ్రంగా చేస్తా. అబ్బా అబ్బా అయ్యో. నాన్న ఇది కొద్దిగా ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తుంది. నా మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయింది. కొంచెం వెళ్ళమ్మా. ఓకే అండి, వెరీ గుడ్, సూపర్ సూపర్. మా మూడో అబ్బాయి అండి శశి కపూర్. శ్రద్ధా కపూర్. ఇక్కడ మా అమ్మాయికి చాలా శ్రద్ధ ఎక్కువ. శ్రద్ధ ఎక్కువనా? అందుకే అలా పెట్టా. అడుగురా. నీకు వంటలు వచ్చా? వచ్చండి. ఏవి నాన్ వెజ్ బాగా చేస్తారా, వెజిటేరియన్ బాగా చేస్తారా? నూడిల్స్ మంచిగా చేస్తారు. నాన్ వెజ్ అంటే నూడిల్స్ అంటావు ఏంటమ్మా? నూడిల్స్ లో కూడా వెజ్ నాన్ వెజ్ ఉంటాయి కదా. అది ఓడనెత్తాడు మ్యాగీ, నీళ్ళలో ఎత్తే అదే ఉడుకుద్ది, దాన్ని నాన్ వెజ్ మ్యాగీ అంటారా? ఇప్పుడు రెడీమేడ్ గా అదే కదండి, ఆకలి లేనప్పుడు వేడివేడిగా తినాలంటే అదే చేసుకుంటారు. చికెన్ మంచూరియా, చికెన్ 65, చికెన్ లాలీపాప్ ఇట్లాంటివి ఏమైనా చేస్తారా?
చికెన్ మంచూరియా వస్తుంది. చికెన్ మంచూరియా వస్తుందా? నాకు ఓకేరా, నాకు ఓకే. ఇంకేమైనా అడుగురా? డాన్స్ వచ్చా? మా వాడు భరతనాట్యం క్లాసికల్ అలాంటి డాన్స్ అండి పబ్బుల్లో ఎలా చేస్తాం ఆ విధంగా చేస్తాం. ఆ టైప్ డాన్స్ వచ్చు. అవును, ఒక్కసారి తీన్మా చేసి చూపెట్టమనండి. బాగుందండి. ఒక్కసారి మా ముగ్గురు అబ్బాయిలకైతే ఓకే, కానీ ఇదే మాస్ బీట్ మీద మీరు నలుగురు చేస్తే చూడాలని ఉందండి. పెళ్లి చేస్తున్నాం. రెడీ ప్రిన్సిపల్ అంకుల్ ఏసేడి. బాగున్నారండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. మాకు ఇంకా కట్నం ఏం రాలేదే. 300 ఎప్పుడు ఇద్దామండి? 300 ఎప్పుడు ఇచ్చినా ఓకే అండి, అందరికి అర్థమైపోయింది. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ లో 3 కపుల్స్ కి 300 పాయింట్స్. సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే చిన్న బ్రేక్. సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ముగ్గురు కపుల్స్ దగ్గర 300 పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు సెకండ్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ ఎందుకంటే ప్రేమంట. ఎందుకంటే ప్రేమంటలు ఏమైందంటే మీ ఆవిడ మీ హస్బెండ్ బొమ్మ దించుతుందండి. హస్బెండ్ ఒక క్రేజీ పోజ్ ఇస్తాడు. ఎలా ఉంటాయి ఆ పోజులు? ఇలా ఉంటాయి పోజులు. ఇవ్వండి. హీరోలు అనుకుంటున్నారా? మామూలు హీరోస్ కాదు వీళ్ళు, హాలీవుడ్ హీరోస్ వీళ్ళు. రైట్, సో 3 పోజులు రెడీగా ఉన్నాయి కదా. మీ ఆయన ఎలా అయితే ఉన్నాడో టాప్ టు బాటం అంటే జుట్టు నుంచి షూస్ వరకు టోటల్ గా బొమ్మ దించాలి మీరు. అప్పుడే 300 పాయింట్లు వస్తాయి మీకు. బొమ్మ ఎంత బాగుంటే అంత ప్రేమ ఉన్నట్టు. ప్లీజ్ మీ ఆయన్నే దించండి ప్లీజ్, మేము మీ వారినే చూడాలనుకుంటున్నాం. రెడీయా? మీ 3 నిమిషాల టైం స్టార్ట్స్ నౌ. నువ్వు చూడక బొమ్మను చూడక ఎక్స్ప్రెషన్ రాదు నీకు. మనం ప్రిన్సిపల్ సార్ ఆత్రతో వద్దండి, మీకు ఇప్పుడే మీ బొమ్మ చూసుకోవాలని. ఎండ్లో చూద్దాం మనం. ఆ బొమ్మ చూస్తే నిజంగానే ఆ పోజ్ వస్తుంది, నీకు తెలుసా? సోడు 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 ఇటు సోడు 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 పెట్టుకొని రావాలి కదా. ఎంతైనా మా లేడీస్ కళాకారులే. చిన్నదాన్న సన్నజాజి చిన్నదాన్న నిన్ను నువ్వే చూసుకోవే నాలోన. చిన్నదాన్న చిన్నదాన్న ఊపిరల్లే పున్నదాన్న నీ సక్క. వావ్, మధ్యలో బొమ్మ చూడాలి. రైట్, మీ ఆయన్ని ఉద్దేశిస్తూ ఏదైనా మంచిగా స్వీట్ గా పక్కన బొమ్మ దించేస్తే మాత్రం రాయండి, మన దానికి కూడా మార్కులు ఉంటాయి. రెడీ? పక్కన మీ హస్బెండ్ గురించి ఫోటోలో మీకు దించిన మీ హస్బెండ్ గురించి మీ మనసులో మాట ఏదైనా రాయండి. షూస్ కూడా వేయండి. ఇంకా 30 సెకండ్లు ఉన్నాయి, ఆలోచించండి. ఏమిట్రా ఈ బొమ్మ? ప్రేమ రంగు కళ్ళ జోడు అరే నాలో ఉన్న ప్రేమికుణ్ణి చూడు. రెడీ? లాస్ట్ 20 సెకండ్స్, తొందరగా. ఏంటి పుట్ట పుట్ట మీ ఆయన పుట్ట దించండి. ఏంటన్నా ఏంటండి ఫోటోలో మీ ఆయన చాలా స్లిమ్ గా చూపిస్తున్నారు. దేవుడా, చూస్తే కోమాల పోయినట్టే. రాజరా 10 9 7 6 5 4 3 2 1 టైమ్ అప్. Wow! Hey Ravi, I like it. ఇదేమిటి? అదేంటండి?
ఏంటది? ముక్కు. ముక్కు లోపల ముక్క. ముక్కుకి పాప పుట్టిందా? ఓ ఎంత అద్భుతంగా ఉందో ముక్కులో ముక్కు. సార్ మీరేమైనా అడగాలనుకుంటారా? అది నోరెటు పోయింది మీసాలు ఎటుపోయింది. నోరెట్టు పోయింది మీసాలు ఎటు పోయినాయి అంటే ఏమండి మిమ్మల్ని అడిగేది? లేవు, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాయా? పంపించేశారా? చూడు అక్కడ ఫోరెడ్ లేదు, ఐబ్రోస్ లేవు, డైరెక్ట్ గా కళ్ళు పైకి ఎక్కేసినాయి. అంటే కళ్ళు నెత్తికెక్కడం అంటే నేను ఇదే నాకు తెలియదురా, కానీ ఇక్కడ డైరెక్ట్ గా చూస్తున్నాడు. ఈయన ఎక్కడో చూసిన కోయి మిల్లిగా సినిమాలో జాదు. ఏమండి మీ ఆయన పొట్టేదండి? ఎంత స్లిమ్ గా చూడు, తలకాయ నుంచి డైరెక్ట్ బాడీ పొట్టేదండి. పొట్ట దించారు మీరు కింద. చూపెట్టండి. కింద. ఏడా? ఇక్కడ. పొట్ట ఇక్కడ కాలు కింద. కాలు ఒకటి పొడుగు ఒకటి సన్నగా. కాలు ఓకే, ఇదేంటి ముగ్గులేసి షూస్ లేసులు కట్టుకున్నారు కదా. షూ లేకుండా షూలేస్ ఎలా ఉంటాయి? అట్లనే ఉంటారు. సత్యం శివం సుందరం, మా ఆయన బంగారం. అది బాగుంది. సూపర్. ఇది ఇది వర్ణించలేం రా, అందుకే గమ్మున వెళ్ళిపోవాలి నుంచి. వచ్చేయండి, ఇటు వచ్చేయండి మీ ఇద్దరు. ఐ లవ్ యూ ముడ్డు. ముడ్డా? ముద్దు సార్. ముద్దా? ఐ లవ్ యూ ముద్దు. ఈ బంధం జన్మ జన్మల అనుబంధం. నాకు నువ్వు, నీకు నేను. ఇది అనుకోవాలి కంపల్సరీ, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర కమిట్ అయిపోతారు. ఐ లవ్ యూ ముద్దు. ముద్దు ఏంటండి? అది మా నిక్ నేమ్ సార్. నాకు పిలుస్తారు, నేను మా వారికి పిలుస్తాను. ముద్దు అనా? ముద్దు ముద్దుగా ముద్దు నిక్ నేమ్. ముద్దుగా ముద్దు అని ముద్దు ముద్దుగా ముద్దు నిక్ నేమ్. ముద్దు అంటే ప్రాబ్లం కాదా అండి? మీరు ఎక్కడైనా మార్కెట్ లో షాపింగ్ వెళ్తున్నప్పుడు చాలా మంది ఉన్నప్పుడు ముద్దు అంటే పక్కన ఏం కాదా? ఫోన్లే సార్, మన వల్ల నలుగురు కూడా రొమాంటిక్ గా ఉంటారు. ఆ నలుగురు వచ్చి మీ ఆయన ముద్దు పెడితే ఏంటి పరిస్థితి అని ఉంది కదా సార్ చీపురు. ఓహో బాగుంది. ప్రియమైన శ్రీవారికి ప్రేమతో మీ అర్చన. ఏమిచ్చింది ప్రేమతో అర్చన? ఇది డ్రా చేసి ఇచ్చాను కదా, డ్రా చేశాను. అన్ని బాగానే ఉన్నాయండి. కింద ఈ లైన్స్ ఎందుకు ఇచ్చారు ఇట్లా? ప్యాంట్ వేద్దాం అనుకున్నా, ప్యాంట్ వేద్దాం అనుకున్నా వేయలేకపోయారు. ప్యాంట్ వేద్దాం అనుకున్నా వేరే విధంగా అయిపోయింది. ఫేస్ కట్ రౌండ్ గా, ఫేస్ రౌండ్ గా. కాకపోతే ఏంటంటే ఆ ఫేస్ ఉంది కానీ ఫేస్ కి చెవులే లేవు. ఏంటో నాకు అది అర్థం కాదు. చెవులేడ పెట్టారండి? కంగారులో మర్చిపోయారా? మర్చిపోయాను. అంటే మీరు ఏం చెప్పినా ఆయన వినిపించుకోరా, ఆయనకు చెవులే తీసేసారా? ఏంటండి దారుణం. సూపర్. కానీ బాగా క్యూట్ ఉన్నాడు కదా, ఎంత క్యూట్ ఉన్నాడు. సరే అయిపోయింది. సో ఇప్పుడు మార్కులు ఇవ్వాలి. ఓకే. సత్యం శివం సుందరం, మా ఆయన బంగారం అన్న దానికి 100 పాయింట్. అండ్ ఈ బొమ్మ అద్భుతంగా వచ్చింది. మ్యాటర్ కూడా చాలా బాగుంది, చక్కగా రాశారు. ఐ లవ్ యూ ముద్దు అని, ఈ బంధం జన్మ జన్మల చాలా బాగా రాశారు. అందుకే 300 పాయింట్స్. అండ్ బొమ్మ బాగుంది, కానీ ఇంకా కొంచెం ఏమైనా రాస్తే ఇంకా బాగుండేది అని అనిపించింది, కొంచెం ఇంకా ఫీల్ అవ్వకుంటూ. అందుకే 200 పాయింట్స్. సో మనం ఎక్స్ట్రా బోనస్ గా 100 పాయింట్స్ ఇస్తాం కదా. ఉన్నాయి. ఇప్పుడు బోనస్ 100 పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ ముగ్గురు కపుల్స్ లో ఒక కపుల్ కి 100 పాయింట్స్ వస్తాయి. అది ఎప్పుడు లాస్ట్ కి రివీల్ అవుతుంది. థర్డ్ రౌండ్ తర్వాత రివీల్ చేస్తాము. ఇప్పుడైతే మీరు అద్భుతమైన డాన్స్ చేయాలి. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో ఆ ఎక్స్ట్రా 100 పాయింట్స్ ఆ కపుల్ కి వెళ్తాయి. ఓకేనా? రెడీయా డాన్స్ కి? నువ్వంటే నాకిష్టం. ఈ నిమిషం గుర్తించా సత్యం, చలిపరద ఇక నిలవదుగా. తెలుసు కదా తెలిసిందే అడగాల అడగందే అనవేలా, చెవిలో ఇలా చెబితే చాలా. Enter the dragon, the third round, my favorite round. ముందు ఎందుకంటే ప్రేమంటే రౌండ్ స్కోర్ చెప్పవా? ఫస్ట్ టీమ్ ఫస్ట్ రౌండ్ లో మీకు ఎంత? 300. సెకండ్ రౌండ్ లో ఎంత? 100. సో టోటల్ ఎంత? 400. అండ్ సెకండ్ కపుల్ మీరు 300 600. అబ్బో. అండ్ థర్డ్ కపుల్ ముందు 300 అండ్ నెక్స్ట్ 200. టోటల్ స్కోర్ 500 పాయింట్స్. వెరీ గుడ్. సో ఈ రౌండ్ చాలా జాగ్రత్తగా ఆడండి, ఎందుకంటే కళ్ళు ప్లస్ తర్వాత ఎలిమినేషన్ అనేది ఉంటది. ఒక కపుల్ ఎలిమినేట్ అవుతారు. ఓకేనా? మీరు మాత్రం సేఫ్ సైడ్ లో ఉన్నారు ఇప్పటివరకు అయితే.
చూద్దాం ఈ రౌండ్ లో ఎంత నిజాయితీగా ఎంత హానెస్ట్ గా ఉంటారో. ఎందుకంటే ఈ రౌండ్ మొత్తం అదే. ఇప్పటివరకు మనం ఆడుకుంటూ నవ్వుకుంటూ ఏదో గడిపేసాము, కానీ ఇప్పుడు వస్తుంది మీ ఇద్దరి మధ్యలో ఏంటది, వాట్ ఈస్ వన్ థింగ్, మీ ఇద్దరి మధ్యలో ఆ స్ట్రాంగ్ బాండ్ ఏంటో తెలుసుకొని ట్రై చేస్తాం. సరే మరి స్టార్ట్ చేద్దాం. కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. సో కళ్ళు కళ్ళు ప్లస్ రౌండ్ మనం స్టార్టింగ్ ఫస్ట్ కపుల్ తో స్టార్ట్ చేద్దాం. కానీ మీరు ఏమైనా ప్రిపేర్ అయ్యారండి రౌండ్ కోసం? ఓపెన్ గా చెప్పాలి కదండి. ఓపెన్ గా మాట్లాడదాం ప్రిపేర్ అయ్యారు. మీ ఆయనతో నేను దాచిపెట్టారు కదా ఇప్పుడు. రెడీ వచ్చే. ఎస్ ప్రిన్సిపల్ రాజేష్ గారు రెడీయా సార్? కళ్ళు కళ్ళు ప్లస్. పెళ్ళైన తర్వాత మీ ఆయన మీద మీకు చెప్పలేనంత ప్రేమ కలిగిన సందర్భం ఏదైనా ఉందా? నాకు నచ్చింది తీసుకొచ్చి పెడతారండి, కానీ నేను ఆయనకి ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేను. ఆయనకి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడినట్లా. అనేది ఓకే అంటే నేను అదే ఓకే చెప్తాను. కానీ ఆయన మెంటాలిటీ కూడా చాలా షార్ప్ గా ఉంటది, బాగా చూసుకుంటారు. బాగా చూసుకుంటారు. ఓకే, మీకంటే చెప్పలేనంత ప్రేమ అంటే మీ ఆవిడ మీద పిచ్చి ప్రేమ ఎప్పుడైనా కలిగిందా? ఐ గాట్ వన్ స్ట్రోక్, స్ట్రోక్ లా. ఓహో ఓకే ఓకే, ఆ స్ట్రోక్. ఓకే, హై బీపీ వల్ల ఫస్ట్ టైం. ఓకే. అయితే అతనికి నేనే దగ్గరుండి అన్ని చూసుకున్నాను అనమాట. పేరెంట్స్ కూడా సమయానికి రాలేకపోయారు. మా మదర్ వాళ్ళే వచ్చేసి ఆయన్ని ఒక కొడుకులాగా చూసుకొని తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేశారు. మీరు లేకుండేనండి అప్పుడు? ఉన్నాను, కానీ నాకు సపోర్ట్ అంటే ఎవరు లేరు, మా పేరెంట్స్ తప్ప. అత్తయ్య మామయ్య వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ లేదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆయన్ని చదువుకోవటానికి వదిలేశారు, చదివిలే ఎక్కువ. ఆయన కృషితో పొలం పనులు చేసుకొని చదువుకుంటూ అలా పైకి వచ్చారు. ఆయన స్వశక్తితోనే చదువుకొని నన్ను ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నారు. ఆ స్ట్రోక్ వచ్చినప్పుడు మీ ఆవిడ దగ్గర ఉండి మీరు చూసుకున్నారు, అప్పుడు మీకు చెప్పలేనంతగా ప్రేమ ఉంది. వెరీ నైస్. అది వదిలేస్తే హ్యాపీ టైమ్స్ ఇలా మీరు హ్యాపీగా ఇంట్లో ఇద్దరే ఉన్నప్పుడు ఎలాంటి విషయాలు మాట్లాడుకుంటారు? ఇద్దరు పిల్లలు మాకు. ఇద్దరు పిల్లలు. ఓకే. పాపకేమో 10 years, బాబుకేమో 5 years. అయితే వాళ్ళ గురించి మేము ఫ్యూచర్ ఆలోచిస్తూ ఉంటాం అనమాట. ఓకే. వాళ్ళని ఎట్లా చదివించాలి, ఎట్లా మేము పైకి రావాలి, ఆయనకి ఎట్లా ఆరోగ్యం ఎంత తొందరగా మంచిగా అయితే మేము ఎట్లా లైఫ్ లో సెటిల్ అయిపోవాలని ఆలోచిస్తూ ఉంటాము. కానీ ఆయనకి తగ్గట్టుగా చూస్తా ఉంటారు, ట్రై చేస్తారు. టెన్షన్ తీసుకుంటారా మీ ఆయన? కొంచెం టెన్షన్స్ అండి, ఫ్యామిలీ పరంగా కానీ. ఎందుకు సార్, ఏం టెన్షన్స్ ఉన్నాయి మీకు? మీ ఆవిడ మీ దగ్గరనే ఉంది, పిల్లలు బాగున్నారు, ఇప్పుడు మీ హెల్త్ బాగుంటుంది కదా, ఫ్యామిలీ బాగుండేది. ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంటుంది సార్. ఎంతమంది అంటే కొద్దిగా స్కూల్ అయ్యి టెన్షన్లు ఉండే, కంప్లీట్ ఇన్వాల్వ్ అయ్యి దానివల్ల ఎఫెక్ట్ అయ్యి బెలూన్ బెస్ట్. రైట్. సో ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది సార్? అంతా ఓకేనా? నో ప్రాబ్లం సార్. నో ప్రాబ్లం. ఇప్పుడు హ్యాపీ. మరి బ్యాక్ టు ఫార్మా? ఇప్పుడు ఇంకా పని చేస్తున్నారు కదా. మీ ఆవిడలో ఎలాంటి విషయాలు చేంజ్ చేసుకున్నాను? ఎందుకో మీ ఆవిడ ఎందుకో డామినేట్ చేస్తుంది మిమ్మల్ని, మీకు ఏదో బాధ ఉన్నట్టు అని నాకు అనిపిస్తుంది. ఏదైనా ఓపెన్ గా నిజాయితీగా లేదు, యాజ్ ఎ ఒక టీచర్ గా ఆమె స్టూడెంట్ గానే ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే ఆమెకి కొంచెం మైండ్ మెచ్యూరిటీ కావాలి. మెచ్యూరిటీ అంటే ఇంటర్మీడియట్ కదా, కొద్దిగా ఏంటంటే యాజ్ ఎ స్టూడెంట్ గా ఎన్ని చేసినాక నేనే సర్దుకుపోతూ ఉంటాను. తెలుసా అండి మీ ఆయన బాధపడేది మీకు? ఏం లేదండి, ఆయన్ని నేనే చూసుకుంటాను, ఎవరు చూసేవాళ్ళు లేరు. ఇంకిద్దరు చిన్న చిన్న మాటలు అనుకున్నా సర్దుకుపోతాము. కానీ ఎక్కువ శాతం ఆయనే నన్ను ఒక చిన్న పాపలాగానే చూసుకుంటూ సర్చ్ చేస్తూ ఉంటాడు. కానీ నేను ట్రై చేస్తాను ఆయన కోసం. నేను ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఫ్రీగా హ్యాపీగా. ఎలా మారితే ఓకే అంటారు మీరు? అంటే ఆమె మా మెచ్యూరిటీగా ఆలోచించి తీసుకునే డెసిషన్స్ బట్టి మనం కూడా ఇది ఫ్రీగా అవ్వచ్చు, హ్యాపీగా. మీరు ఆలోచించండి, కానీ డెసిషన్ టేకింగ్ అనేది ఏదైతే డెసిషన్ తీసుకుంటారో అది మీ ఆయనకి చెప్పండి. అప్పుడు మీ ఆయన చెప్తాడు ఇది కరెక్టా రాంగా అనేది. మీరు ఆలోచించడం ఎవరు ఆపలేరు, ఎందుకంటే అది మీ ఆలోచన. కానీ డిసిషన్ టేకింగ్ వచ్చినప్పుడు మీ ఆయనని మీరు కలిసి కూర్చొని మాట్లాడితే సొల్యూషన్ వచ్చేది. అంతే, అదొకటే అడుగుతున్నారు. ఆయన కోసం పక్కా మారుతాను. నేను ఫ్యామిలీ గురించే ఆలోచిస్తాను. మా ఫ్యామిలీ నెక్స్ట్ భవిష్యత్తులో ఎట్లా ఉండాలో దాని గురించి నేను మంచిగా మారి ఆయన చెప్పినట్టే ఉంటాను. బెలూని బస్ చేయండి, చేతితో చేయండి. మీరు ఎలా మారుతారో ఒట్టి మీ ఆయనకి చెప్తున్నారు, మాకెవరికి చెప్పట్లేదు. మీ ఇద్దరే మాట్లాడు. నువ్వు చెప్పినట్టు ఎంట్లాను, నువ్వు ఎట్లా చెప్తాడేసే నీ చెప్పిన మాటలను బట్టే నేను మారుతాను. మంచిగా ఎలాంటి గొడవలు లేకుండా సర్దుపోయి మంచిగా. థ్యాంక్ యూ. మీరు కూడా ఏమైనా చెప్పండి ప్రిన్సిపల్ గారు, ఐ లవ్ యూ చెప్పండి, బాగుంటది. బ్యూటీ జై ఫర్ ఎవర్.
నేను ప్రిన్సిపల్ గారికి చెప్పుకోవాల్సి వస్తుంది. అదే నేను మనసులో అనుకుంటా ప్రిన్సిపల్ గారికి మనం చెప్పడం ఏంటి? ప్రిన్సిపల్ గారు వెళ్ళేటప్పుడు మాకు కూడా 2 మంచి మాటలు అని చెప్తాను. ఓకేనా? తప్పకుండా. రైట్. సో నెక్స్ట్ థర్డ్ కప్. మీరు ఎందుకంత నీరసంగా పెట్టారు ముఖం? అయ్యో యాక్టివ్ ఉండండి, నవ్వుతుండండి. మీ ఆవిడ ముఖం ఇంకా చూసేది మీరు. అర్చన గారు ఏంటి ఏడవద్దు అని ప్రిపేర్ అయ్యారా? ఏడవరు కదా? ప్రిపేర్ చేశారనుకుంటా. ఏడ్చే అంత ఏం లేదా? వినడానికి చాలా బాగుంది. ఎందుకంటే చాలా మంది బయట టాక్ ఏంటంటే వీళ్ళిద్దరు యాంకర్స్ ఏడిపినికే ఉన్నారు ఈ రౌండ్ లో అని. అవునా? అందులో మీరు రవి ఎక్కువ ఏడిపిస్తాడు అనుకున్నారా లేదా? చెప్పండి. ఓపెన్ గా నవ్వడంలో ఎన్నో బూతులు ఉన్నాయి. రవి ఈ షోకి రావాలంటే రవి ఏం అడుగుతాడు అని టెన్షన్ పడిపోతున్నారు అందరూ భయం. అదే తెలుసా? నేను సింపుల్ గా అడిగేది ఏం బాబాయ్ చెప్పు, నేను తప్పు చేస్తున్నా నేను అడగడం కూడా మీరు కూడా కరెక్ట్ గానీ మరి వాళ్ళ మా మధ్య ఇద్దరి మధ్యలో ఉన్నది క్లారిఫై మంచిగా అవుతుంది కదా. రెడీ. ఫస్ట్ క్వశ్చన్ రెడీ. కళ్ళు ప్లస్ కళ్ళు ప్లస్. యువర్ ఫస్ట్ క్వశ్చన్, మీ వారి థింకింగ్ వల్ల మీరు ఎప్పుడైనా బాధపడ్డారా? పడుతుంటాను. ఎందుకంటే తను అసలు రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోడు ఫ్యామిలీ గురించి. అందుకని కొంచెం ఊరికే టెన్షన్ పడాల్సి వస్తుంది. సార్ మీరు ఏం చెప్పుకోవాల్సి వస్తుంది దీని గురించి? తీసుకుంటాం సార్. అట్లా తీసుకోరు అని మీ ఎదురుగానే చెప్తున్నారండి, మీ కళ్ళలో కళ్ళు పెట్టి. నాకు 3 పాపలండి. అదే వాళ్ళ ఫ్యూచర్ గురించి అని తను ఆలోచించాడు. అది చాలా టెన్షన్ అనిపిస్తుంది. ఇవాళ వేసుకుని బట్టలు ఉన్నాయి, తినడానికి తింటున్నది, రేపటి గురించి ఎందుకు? అంతేనా బాబాయ్? ఒక్కోసారి టెన్షన్స్ ఎందుకు అయ్యేది అవుతుంది అంటే అలా అనుకుంటే కాదు కదా. నేను అనేది అది చూసుకుంటూనే ఉంటాము. అలా లేదు, మీరు చూసుకుంటున్నారు, దాని గురించి కాదు. ఫ్యూచర్ ప్లానింగ్, రెస్పాన్సిబిలిటీ. నా పిల్లలను బాగా చదివించుకోవాలని ఉంది. చదివించుకుంటాను కూడా. సో ఫ్యూచర్ గురించి, వాళ్ళ ఫ్యూచర్ గురించి ఎప్పుడు పెద్ద పాప 10th వచ్చిన తర్వాత ఆలోచిద్దామా? లేదు, మరి ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నా. అట్లేం లేదు. మీరు ఆలోచించట్లేదు అంటే ఆలోచిస్తున్నా అంటారు. మీరు కూడా మీ ఫ్యూచర్ గురించి ఆలోచించి పెట్టుకున్నారా, లేకపోతే జరిగేది చూద్దాంలే అని అనుకుంటున్నారా? జరిగేదైతే చూస్తూనే ఉంటాము. ఓకే. కానీ అంటే ఇప్పుడైతే మళ్ళీ కరెక్ట్ గా చేస్తాను అన్నట్టు వైఫ్ హామీ ఇస్తున్నాను. వెరీ గుడ్. ఆ హామీ చాలు మాకు. బెలూన్ పగల కొట్టండి. మీ ఆవిడకి చాదస్తం ఎక్కువనా? ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించుకొని టెన్షన్ తీసుకుంటుందా? అదైతే కొద్దిగా టెన్షన్ అయితే తీసుకుంటది. చాదస్తం ఎక్కువ, కోపం కూడా ఎక్కువ. సో కోపం ఎక్కువ, చాదస్తం ఎక్కువ, ఇంకేం ఎక్కువ అన్నారు? మాటలు కూడా ఎక్కువ. మాటలు ఎక్కువనా? అయ్యో మాట్లాడే కాదండి. ఇతను ఏదైనా పని చెప్తే తొందరగా చేయడు. లేజినెస్ చాలా ఉంటది. ఇంకా నాకు కోపం వచ్చేస్తుంది. ఇంకా 10 times చెప్తే గానీ చేయడు. అందువల్ల ఊరికి కోపం వస్తుంటది. మీరు ఎలా భరిస్తున్నారండి? ఎలా సర్దుకుపోతారు? ఎలా కాంప్రమైజ్ అవుతారు? ఏదైనా రిపేరింగ్ వచ్చిందనుకో చెప్పగానే చేయడు. దాన్ని ఊరికే చెప్పించుకుంటాడు. నాకు అదే కోపం వస్తుంది. చెప్పగానే చేస్తే అయిపోతుంది కదా పని అనేసి. మీరు చెప్పగానే అలా బయట ఉంటారా ఎవరైనా? ఇమీడియట్ గా దొరుకుతారా? మేము కూడా వెతకాలి, చెయ్యాలి, పోవాలి. అరే అన్నా రారా అని చెప్తూనే ఉండాలి. అని మన కష్టాలు అర్థం చేసుకోరు. వాళ్ళకేమో అంటారు. అది సరే, బెలూన్ పక్కన కొట్టండి. సో మీ ఆయన ఎలా మార్చుకుందాం అనుకుంటున్నారు ఫైనల్ గా? అంటే ఇంకా చెప్పంగానే చెయ్యాలి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ అంటే చాలా ఎక్కువ ఇది చేస్తాడు. ఫ్రెండ్స్ బాగా తిరుగుతాడు ఫ్రెండ్స్ తో. ఫ్యామిలీ. ఇంకోటి ఏంటంటే మా పిల్లలు ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే తీసుకెళ్ళాడు. ఎందుకు బయటకు వెళ్ళడము, ఇంట్లోనే హాయి ఉండొచ్చు కదా అన్నట్టు అంటాడు. వాళ్ళకేమో వెళ్ళాలని ఉంటది కదా, తక్కువ తీసుకెళ్తాడు. బయటకెళ్ళంటే ఎవరిని అడగాలండి? డాడీని కాకుండా తీసుకెళ్తాను. అట్లే ఇది బాగుంది. తీసుకెళ్తాను కాదు, కొద్దిగా తక్కువ. కొద్దిగా నాకు కొద్దిగా టైం దొరుకుతుంది. ఆఫీస్ లో కొద్దిగా లేట్ అవుతుంది. మీ లైఫ్ మీకు బాగా తెలుసు. నేను ఆఫ్టర్ ఆల్ సార్ ఈ చెప్పే మాటలు అది మీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తే అది చేయండి. బేసికలీ పిల్లల్ని బయటకు తీసి అది మీ ఫస్ట్ డ్యూటీ. మీ ఆవిడతో కూర్చొని మాట్లాడడం, ఫ్యూచర్ గురించి ఆలోచించడం సెకండ్ డ్యూటీ. ఈ 2 డ్యూటీలు చేసినాక మీ ఇష్టం. ఓకేనా? ఓకే. పర్ఫెక్టా? పర్ఫెక్ట్. ఇప్పటి నుంచి మారతారా? బెలూన్ పగల కొట్టండి. ఆ మాట చెప్పండి, ఎలా మారతారు? మీరు ఎలా చెప్తే అలా ఆ విధంగా చేస్తాను ఇప్పటి నుంచి. ఓకేనా? వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్ గా 600 రెడీ. రామ్ గారు రెడీయా? ఏమైనా ప్రిపేర్ అయ్యారా? ప్రిపేర్ ఏం కాలేదా? ఏదైనా మనసులో నుంచే మాట్లాడతారా మీరు? రెడీ. కొంచెం గట్టిగా మాట్లాడండి. కళ్ళు ప్లస్. కళ్ళు ప్లస్.
రైట్ సో ఫస్ట్ క్వశ్చన్ క్వశ్చన్, మిమ్మల్ని అర్థం చేసుకునే భార్య దొరికింది, నేను చాలా అదృష్టవంతుణ్ణి అని ఎప్పుడైనా మీరు అనుకున్నారా? అనుకున్నానండి. ఎప్పుడు ఆ సందర్భం నిజం చెప్పు. నిజంగా చెప్తాను. ఆ, యాక్చువల్ గా నాకు కొంచెం మతిమరుపు తక్కువ. మతిమరుపు ఎక్కువ ఎక్కువ తక్కువ కాదు ఎక్కువ ఆ, సారీ ఎక్కువ మతిమరుపు ఉంది. మతిమరుపు ఎక్కువ. ఓకే. సో మా మేడం కి ఎక్కువ గుర్తు పెట్టుకునే శక్తి ఉంటుంది. అది అది దేవుడు అట్లా తయారు చేసాడు. తయారు చేశారు. సో నా మైనస్ ఆమెది ప్లస్. సో నేను ఏమైనా మామూలుగా మాది బిజినెస్ కాబట్టి నేను ఏమైనా మర్చిపోతే మా మేడం గుర్తు చేస్తుంది, వాళ్ళ పైసలు ఇవ్వాలి, వీళ్ళ పైసలు ఇవ్వాలి. సో అది కొంచెం నాకు బెటర్ అనిపిస్తుంది. అదొక విషయంలోనేనా అంటే అదొకటి ఫైనాన్స్ పరంగా అదొకటి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇంట్లో ఎక్కువగా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ మా మిస్సెస్ తీసుకుంటుంది ఎక్కువ. అంటే మీరు ఇంటికి చాలా తక్కువ చేస్తున్నారు. స్పెండ్ చేయడం చాలా తక్కువ. అదే స్పెండ్ గానీ, పిల్లలతో టైం స్పెండ్ చేయడం గానీ, మీ ఆవిడతో కూర్చొని మాట్లాడడం గానీ ఇవన్నీ ఏం లేవు. ఉన్నాయి కానీ చాలా తక్కువ. అది చాలా బాధ అనిపిస్తుంది. సో ఇంటికి వచ్చి ఉట్టి తింటారు, పండుకుంటారు, మళ్ళీ లేచి వెళ్ళిపోతారు. కొంచెం మేబీ మా పిల్లలతో నేను మార్నింగ్ ఒక 1 hour అట్లా ఉంటాను. వాళ్ళు స్కూల్కి వెళ్ళి కూడా ఉంటారు కదా. 1 hour కూడా కాదు సార్. తను లేచేది 7:30కి, బాబా ఆల్రెడీ 7 o'clock లేచి రెడీ అయిపోయి 7:45కి మన ఆటో వచ్చేస్తుంది, వాడు వెళ్ళిపోతాడు. ఈయన ఆటోలు ఎక్కి ఆడుకుంటారు. అందుకోసమే అంటున్నా సార్ 1 hour స్పెండ్ చేస్తా అంటే కాదు అని ఆబ్జెక్ట్ చేస్తున్నా. ఎస్ మేడం. చెప్తే బాగుంటది, వినడానికి బాగుంటది అని చెప్పారా? అది. ఇంకా రెండోది వచ్చేసేసి పాపది కూడా చిన్న అమ్మాయి, తన నర్సరీ. పాప కాస్త కూస్త టైం స్పెండ్ చేసేదంటే ఓన్లీ పాపతోనే. ఎందుకంటే దాన్ని ఈయన టైం కోసం అని చెప్పేసి దాని స్కూల్ కూడా మేము లేట్ పంపిస్తూ ఉంటాం. బట్ ఈ ఏజ్ లో సర్లే నర్సరీ కాబట్టి చదువు అంత ఇంపార్టెంట్ కాదు, అదేదో ఏబిసిడి మనమే నేర్పిస్తాం కదా అని అట్లీస్ట్ వీళ్ళిద్దరి మధ్యన ఒక అటాచ్మెంట్ ఉంటుంది అని చెప్పేసి మేము ఉంచేస్తాం మేడం దాన్ని. అది కొంచెం టైమింగ్ కూడా ఈ మధ్య చేంజ్ చేసాం సార్ షాప్ లో కూడా. అది దానికి సొల్యూషన్ ఉండాలండి. బేసికలీ ఆ సొల్యూషన్ కోసం మాట్లాడదాం. ఆ బెలూన్ పగల కొట్టండి. సో దీనికి సొల్యూషన్ ఏంటండి? మీరు చెప్తున్నారు టైమింగ్ మార్చారా మీ బిజినెస్ ది? మార్చాను సార్. ఏం చేశారు ఇప్పుడు? నైట్ డ్యూటీయా? అంటే ఎర్లీగా 9 o'clock బంద్ చేస్తున్నాం. ఇంతకుముందు 10 అవుతుంది. నేను 1 hour ముందు వస్తున్నాను. యాక్చువల్గా మేము ఫెస్టివల్స్ వస్తే ఊరు వెళ్తాం అనమాట. అయితే ఈ ఇయర్ వచ్చేసి ఊరికి వెళ్దామంటే వద్దు, మన ఫ్యామిలీకే టైం ఇద్దాం. దట్టు కేసీఆర్ వల్ల మనకి 13 days హాలిడేస్ వచ్చాయి కదా దసరాకి. సరే పిల్లల్ని తీసుకొని సరదాగా అలా వెళ్దాం అని చెప్పేసి తను కూడా ఒప్పుకున్నారు. వైజాగ్ వెళ్ళాం ఇంకా పిల్లల్ని తీసుకొని. అందరికి సండే రోజు మంచిగా అన్నం తింటే నేను సండే రోజు అన్నం సరిగా తినను. అది నాకు చాలా నేను కూడా బాధపడాను సార్. అట్లీస్ట్ సండే కన్నా టైం కి తినకుండా ఒక 1 పూట డైటింగ్ అన్న అవుతుంది అని చెప్పేసి ఓకే క్యారీ అని చెప్తుంటా. అలా ఆలోచిస్తున్నారు. ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు అర్థమవుతుందా? అట్లీస్ట్ 1 day ఫాస్టింగ్ ఇస్ ఇంపార్టెంట్ కదా సార్. అలా స్టార్ట్ అయిపోయాను కొంచెం. యాక్చువల్ నాది సైన్స్, నేను ఎంఎస్సి జువాలజీ నాది. మరి బ్యాటరీలతో ఏం చేస్తున్నాం అంటే సడన్ గా చేంజ్ అయిపోయాను సార్. ఒకటి చదువుకున్నాము, ఒకటి చేస్తున్నాం. అంతా నేను కూడా చదివింది ఒకటి, చేస్తున్నది ఒకటి. లేండి బెలూన్ బస్ చేయండి. దీనికి సొల్యూషన్ ఎలా? మీరు మీ అబ్బాయితో టైం స్పెండ్ చేయాలి అని అంటే ఏం చేయాలి? వాటి స్కూల్ మానిపించలేము, మిమ్మల్ని బిజినెస్ లైట్ తీసుకోమనలేము, మీ ఆవిడ కంపల్సరీగా జాబ్ చేయాలి. సో ఎలా ఇప్పుడు ఫ్యామిలీ అందరూ 4 దిక్కుల్లో 4 ఉన్నారు, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్, అందరు కలిసి సెంటర్ రావాలంటే ఏం చేయాలి? స్టార్టింగ్ బిజినెస్ పెట్టినప్పుడు ఎకనామికల్ గా చాలా ఇబ్బంది ఉంది సార్. ఇప్పుడు ఆఫ్టర్ 5 years తర్వాత ఓకే పర్వాలేదు, హ్యాపీ. ఇప్పుడు స్టడీ ఇప్పుడు ఓకే, నో ప్రాబ్లం, హ్యాపీ. బాగా సేల్స్ కూడా బాగుంటాయి. ఓకే. నెక్స్ట్ సండే క్లోజ్ చేద్దామని నెక్స్ట్ ప్లాన్ ఉంది. సండే క్లోజ్ చేసి వీక్లీ వన్స్ సండే రోజు క్లోజ్ చేసి ఫ్యామిలీతో స్పెండ్ చేద్దామని ఇద్దరం కలిసి కూడా అనుకున్నాం సార్. అనుకున్నారా? జనరల్ గా ఏంటి అంటే మా మ్యారేజ్ అయిన కొత్తల్లో అప్ టు 5 years వరకు కూడా మేము ఫైనాన్షియల్ గా కానీ హెల్త్ పరంగా కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. మేము మెదక్లో ఉండేవాళ్ళం అనమాట. అప్పుడు ఒక కసి మీద అక్కడ నుంచి బయటకు వచ్చాం ఇన్ ద ఇయర్ ఆఫ్ 2010. వచ్చేసి తను ఇంకా జాబ్ వద్దు నాయన, ఏదో సంథింగ్ వీ హ్యావ్ టు డూ అని ఇద్దరు మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉంది. ఇదేంటి అంటే ఒక 10 years మనం కష్టపడితే మన పిల్లలు మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉంటారన్న ఒక ఫీలింగ్ తోనే తను హార్డ్ వర్క్ చేస్తారు. కాబట్టి నేను ఆయన రెస్పాన్సిబిలిటీ చూసుకోవచ్చు సార్, అదొక పెద్ద విషయం కాదు. కానీ తను ఆల్రెడీ ఒక బాధపడి ఉన్నాం కదా అని చెప్పేసి తను ఓన్లీ బిజినెస్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టడము, నేను తన పైన పిల్లల పైన కాన్సన్ట్రేషన్ పెట్టడం నా షోల్డర్స్ పైన తీసుకుని.
మంచి ప్లానింగ్. ఇప్పుడు మీ మెడకి కొంచెం రెస్ట్ ఇస్తాను మీకు. ఓకే థాంక్యూ సార్. బెలూన్ పగల కొట్టండి. కూర్చో. అట్లా. ఆహా, ఇప్పుడు మెడకు కొంచెం రెస్ట్ ఇవ్వండి. థాంక్యూ సార్. ఇప్పుడు మీ ఆయన మాట్లాడతాడు, వినండి. ఎక్కువ సమయం ఫ్యామిలీతో కేటాయించడానికి ఇప్పుడు ఈ ఇయర్ నుంచే నేను గట్టిగా టైం తీసుకొని చేయించుకున్నాను. ఓకే థాంక్యూ. రైట్. సో ఇప్పుడు స్కోర్స్ అండ్ ఎలిమినేషన్ టైం. సో ఫస్ట్ కపుల్ మీరు 400 పాయింట్స్ తో ఉన్నారు, అండ్ సెకండ్ కపుల్ మీరు 600 పాయింట్స్ తో ఉన్నారు, థర్డ్ కపుల్ మీరు 500 పాయింట్స్ తో ఉన్నారు. బేసికలీ 100 మార్క్స్ డాన్స్ కి 100 మార్క్స్ చెప్పాం కదా, ఈ రౌండ్ తర్వాత రివీల్ చేస్తాం అన్నాము. సో ఆ 100 పాయింట్స్ బేసికలీ గోస్ టు ముగ్గురు కూడా ఓకే అనిపించారు, ఇంకా చేయొచ్చేమో అనిపించింది. బట్ బేసికలీ మనం 100 పాయింట్స్ ఇవ్వాలి కాబట్టి ముగ్గురులో ఎవరు బెస్ట్ గా చేశారు అని అంటే ఇట్ ఈస్ హైకోర్ట్ సార్. కంగ్రాచులేషన్స్. సో మీ స్కోర్ కూడా 600 అయిపోయింది. మీ స్కోర్ కూడా 600. సో ఫస్ట్ కపుల్ ఈ రౌండ్ లో కల్లు కల్లు ప్లస్ రౌండ్ లో మీరు స్కోర్ చేసిన పాయింట్స్ 300 out of 300. కంగ్రాచులేషన్స్. అండ్ టోటల్ స్కోర్ 700 పాయింట్స్. 700 పాయింట్స్. అండ్ అలాగే సెకండ్ కపుల్ అండ్ థర్డ్ కపుల్ మీరు కూడా స్కోర్ చేశారు 300. కంగ్రాచులేషన్స్. సో మీ ద టోటల్ స్కోర్ 900 పాయింట్స్. రైట్. సో ఫైనల్ రౌండ్ ఆటాడిస్తా వచ్చేసాము. సో ఈ రౌండ్ లో ఏమైందంటే ఎంత క్యూట్ గా ఉన్నారు చూడండి. అలా బుట్టలు బుట్టలతో ఉన్నారు. హస్బెండ్స్ ఏమో ఇప్పుడు పాక్కుంటూ దేక్కుంటూ ఈ ఫ్రూట్స్ అన్ని తీసుకెళ్లి ఆ బాస్కెట్ లో వేయాలి. అదే అండి, మీరు చేతుల్లో కలెక్ట్ చేసుకోండి, నోట్ తో పట్టేసుకోండి, మీ ఇష్టం ఎలా పట్టుకుంటారో. కానీ నూకెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు. ఫ్రూట్స్ ఎన్నైతే వస్తాయో అన్ని చేతితో తీసుకోండి, అక్కడికి వెళ్ళండి, ఆ బాస్కెట్ లో వేసేయండి, బయట నుంచి పరిగెట్టుకుంటూ వచ్చేయండి, మీ పొజిషన్స్ తీసుకోండి. మళ్ళా రెడీ? టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. అయ్యో అయ్యో చాలా కమాన్. పాకేటప్పుడు ఒక్కసారి హోమ్ థియేటర్ ని గుర్తు తెచ్చుకోండి, ఒక్కసారి మిక్సీని గుర్తు తెచ్చుకోండి. నేను ఇంటలేనాడు. అంకుల్ అట్టుపండి కొట్టాడా? కమాన్ ఫాస్ట్ ఫాస్ట్ రా, ఫాస్ట్ రా, కమాన్. అట్ట కాదుగా, ఫాస్ట్. రారా తొందరరా. ఇక్కడ ఇది 4వ రౌండ్, అక్కడ 3 రౌండ్లు అయిపోయినాయి. ఆయన ఎవరికి గంట అవుతున్నాయి. అయ్యో నవ్వి నోట్లది పడేశారు. అయ్యో రండి, పరిగెట్టుకుంటూ రండి. పాకకు వంగినాడు, అట్లా అట్లా వంగినాడు. Come on, last 40 seconds. Last 40 seconds. Come on. Rahul batteries, come on. ఓ అట్టివండి చూసావా? అయ్యో లాస్ట్ రౌండ్ వస్తుంది. దా లాస్ట్ రౌండ్ వస్తుంది. లాస్ట్ రౌండ్. Come on. Last 20. లాస్ట్ 20. Go. Come on. అయ్యో లెక్క పెట్టరా. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే మనమే ముందెళ్దాం. వచ్చేయండి అటు. నా బుట్టలో ఎక్కువ ఫ్రూట్స్ ఉన్నాయి.
నా దాంట్లో ఎక్కువ ఉన్నాయి. చూద్దామా చూద్దామా? ఫస్ట్ ఇటు లెక్క పెట్టు. ఓకే 1 2 3 4 5 6 7 8 30 31 32 33. మేమే గెలిచినాం. కంగ్రాచులేషన్. ముందు లెక్క పెట్టి ఎన్ని ఉన్నాయో చెప్పు. గెలిచారంట. ఎన్ని ఉన్నాయి? 37 ఇక్కడ. ఓ సారీ అండి. ఇవాల్టి మండి మగుడు పెంకి పిల్లం టైటిల్ విన్నర్ రాహుల్ బ్యాటరీ. కంగ్రాచులేషన్స్. సో పార్టిసిపేషన్ గిఫ్ట్స్ అందరికి ఇచ్చేద్దాం. లేడీస్ కి కుంకుమ బర్ని, హస్బెండ్స్ కి వాచెస్. కంగ్రాచులేషన్స్. అమ్మయ్య ఇప్పుడు నవ్వుతున్నారు మీరు. కంగ్రాచులేషన్స్. లేడీస్ కి బ్యూటిఫుల్ సారీస్. లెఫ్ట్ సైడ్ వేయండి. కూడా లెఫ్ట్ సైడ్ వేయండి. ఇప్పుడు మిస్టర్ అండ్ మిస్సెస్ రామ్ రెడ్డి గారికి ఎంఎంపీపీ టైటిల్ గెలుచుకున్నందుకు జీ తెలుగు తరఫు నుంచి ఓ హోమ్ థియేటర్. కంగ్రాచులేషన్స్. అంతే. అమ్మో లాస్ట్ ఇస్తుంది. తొందర రాయే. బరువుంది కొంచెం. ఓ మిక్సీ జీ తెలుగు తరఫు నుంచి. కంగ్రాచులేషన్స్. కొంచెం బరువుంది, కింద పెట్టేయండి. ఒక తీపి గుర్తు మా జీ తెలుగు తరఫు నుంచి. ఇద్దరు కలిసి చూడండి అందులో ఏముందో. మా ప్రిన్సిపల్ అంకుల్ ఎట్లా అనిపించింది అంకుల్? హ్యాపీయా? సో హ్యాపీ. రామ్ గారు ఫస్ట్ స్టార్టింగ్ ఎట్లా చేస్తామో ఏ విధంగా చేస్తామో చాలా భయంగా ఉండే. లాస్ట్ అండ్ రవాణాను చూసిన తర్వాత రవి తమ్ముడు చూసిన తర్వాత చాలా ఈజీ మూమెంట్ ఉన్నది కాబట్టి హ్యాపీగా చేయగలిగిన. థ్యాంక్ యూ సో మచ్. ఏమండి ఇప్పుడని అర్థమైందా? రవి గారు ఏడిపియట్లేదు కళ్ళు ప్లేస్ రౌండ్ లని. మీరు ఏడ్చారా? కాదుగా. మరి ఎందుకండి చెప్పండి, అలా తప్పుగా అనుకోక చెప్పండి. మీరు కూడా మా షోలో వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. ఎలా అంటే mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ అన్ని పంపించేయండి. మళ్ళీ రేపు 3:30కి లేకపోతే రాత్రి 11 గంటలకు కలుసుకుందాం. అంటే నవ్వుతుండండి, నవ్విస్తుండండి. బాయ్ బాయ్.